మల్టీగ్రెయిన్ కారం దోశ. ఇది మనం ఇంట్లో చేసుకోవడం కోసం 1 కప్పు మినప్పప్పు, 1 అరకప్పు పచ్చిశనగపప్పు, 1 అరకప్పు పెసలు, అరకప్పు రాగులు, 2 కప్పుల దంపుడు బియ్యం, 1 కప్పు అటుకులు, కొద్దిగా మెంతులు. వీటన్నిటిని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నానబెట్టుకొని పొద్దున్న మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకుంటే పులుస్తుంది సాయంత్రానికి. అలా పులిసినటువంటి దోశ పిండిలో మనము కారం కోసం కొద్దిగా ఉల్లిపాయలు, పుట్నాలు, వేడి నీళ్ళల్లో నానబెట్టినటువంటి ఎండుమిరపకాయలు, వీటిని కొద్దిగా నీళ్లు పోసుకొని పల్చటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని పల్చటి అట్లు వేసుకొని దాని మీద ఈ మిశ్రమాన్ని రాసుకొని సన్నని ఉల్లిపాయ ముక్కలతో మనం దోశ వేసుకుంటే బయట హోటల్లో దొరికేటటువంటి ఘీ కారం దోశ మనకి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చాలా రుచికరంగా.